ఈ రోజు నేనైతే కువైట్లో ఉండే మాల్యాకి అయితే వచ్చినాను. నిన్న వీడియోలో చెప్పాను కదా, రేపైతే నేను మాల్యాకి వెళ్తా అన్నా. నేను ఒకటి అనుకున్నా కొనుక్కోవాలి అని అయితే చాలా మంది అయితే గెస్ చేసినారు గోల్డ్ అని. అదే కొనుక్కోనేకైతే వచ్చినాను. నేను షాప్ లోకి అయితే వచ్చినాను. అక్క అయితే వస్తానన్నారు, అందుకే ఖాళీగా ఎందుకు ఎండలో ఉండడం అని అయితే ఇక్కడ వచ్చి నేను చూస్తూ ఉన్నాయి ఎవరన్నా నచ్చుతాయా అని అయితే. అక్క వాళ్ళ అన్న అలాగే వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చినారు. ఇద్దరు ఆడపిల్లకి వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అని అయితే వాళ్ళు తీసిద్దామని అయితే వచ్చినారు అక్కతో పాటు. ఇంకా అలాగే మా మాంగని వస్తుండు, ఇంటి దగ్గర నుంచి మా అన్న పార్సల్ ఇచ్చినాడు, అవి ఎత్తుకొని అలాగే తీసి ఇచ్చినట్టుంటదని తనగానే అయితే వస్తుంది. మేము 4-5 షాపులు అయితే తిరిగినాము. 4-5 షాపులో ఇవన్నీ అయితే చూసినాం గానీ ఏ ఒక్కటైతే నచ్చలేదు. లాస్ట్ కి ఒక షాప్ కి వచ్చి నల్లపూసల దండ అయితే తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాము. అక్క వాళ్ళ అన్న అయితే వచ్చి ఇది ఓల్డ్ మోడల్, ఇంకా నువ్వేం వేసుకుంటావు అని అయితే అన్నాడు. ఇంకా ఆ షాప్ లో నుంచి బయటకు వచ్చేసినాం, ఎందుకంటే 3 months కష్టపడినాం కదా, మంచిది తీసుకోవాలని పోయినాము. అదీగాక ఎప్పటి నుంచో కొనుక్కోవాలన్న ఆశ అయితే ఉంది. నేను ఫస్ట్ టైం కువైట్కి వచ్చినప్పుడు కొనుక్కోలేకపోయినా ఇప్పుడన్నా కొనుక్కోవాలి అని అయితే అనుకున్న గట్టిగా. ఇంకా లాస్ట్ కి ఈ చైన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు అయితే ఉన్నారు, ఎవరమైనా వేసుకోవచ్చు. ఇంకా నల్లపూసల దండ తీసుకుంటే వేసుకోలేమన్నా ఐడియాతో అయితే ఇదైతే తీసుకున్నా. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీరు గాని. ఇదైతే 9.5 గ్రామ్ అయితే ఉంది. నేను కొనుక్కున్న రోజైతే గ్రామ్ 32 దినార్లు అయితే ఉంది. మొత్తం వచ్చి 327 దినార్లు అయితే పడింది మాకు. బిల్ అయితే వేయించుకొని మన చేతిలోకి తీసుకోగానే అయితే అక్కడే అయితే వేసుకొని చూసేసినాను నేను ఆత్రంగా. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్న కల కదా, ఈ రోజు నెరవేరిందంటే ఆ ఆనందమే వేరులాగా ఉంటది. అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏంటంటే కళలు కనడం తప్పక ఇంకేం చేసేది లేదు. బై మిస్టేక్ కళ కనింది ఏదన్నా జరిగిందంటే అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. మీరు కానీ అయితే చూస్తున్నారు కదా నా మొహంలో ఆ స్మైల్ అయితే ఏదో సాధించేసినట్టయితే. ఈ రోజు అయితే నాకు ఒక స్పెషల్ డే, అందుకే ఈ రోజే అయితే దీన్ని తీసుకున్నాను నేను. స్పెషల్ డే ఏమని అనుకుంటున్నారు కదా, మా పెద్ద అబ్బాయిది అయితే బర్త్డే, అందరూ అయితే విష్ చేయండి హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే తినేదానికైతే హోటల్కి వచ్చినాం. ఇక్కడ ఏమేమి పెట్టినారో చూపిస్తా చూడండి. పెద్ద అరిటాకు అయితే వేసి దాంట్లో అయితే అరటి పండు, వంకాయ కర్రీ, పెరుగు పచ్చడి, స్వీటు, బిర్యానీ, ఒక కోడిగుడ్డు అయితే పెట్టినారు అరిటాకులు. అవన్నీ ఇట్లా చూసి తింటా ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా, పెళ్లికి పోతే పెళ్లిలో బంతి భోజనాలు పెడతారు కదా, అరిటాకు అయితే వేసి సేమ్ అలాగే అయితే అనిపిస్తుంది మాకు. ఎవరైతే నా వీడియోస్ నచ్చి లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ కోడిగుడ్డు అయితే ఇస్తానన్నమాట. ఇంకెందుకు లేటు, మీరైతే కొట్టేయండి అనమాట. నాకైతే ఇంటికాడ నుంచి మా అన్న ప్రేమగా పంపించిన పార్సల్ అయితే ఈ మామే తెచ్చిచ్చింది అయితే నాకు. మా మామ ఎక్కడుంటే అక్కడ పిచ్చ ఫన్ అయితే ఉంటది. మేము తినేదానికంటే మా మామ చెప్పే జోకులకే నవ్వుకుంటా అయితే ఉండిపోయినాము. అక్క నేను ఎప్పుడు ఆ కువైట్ ఇంట్లో లేదా మేడం వాళ్ళతో బయట పోయి తినడం వరకే. అక్క నేను ఫస్ట్ టైం బయట వచ్చి ఇద్దరమే కూర్చొని తినడం అయితే హోటల్. మొత్తానికి ఈ రోజు ఇండియన్ స్టైల్లో స్పైసీ బిర్యానీ అయితే ఫుల్ గా అయితే తినేసినాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం మొత్తానికి ఈరోజు. ఇంకైతే ఇంటికైతే వచ్చేసినాం. చెప్పినాను కదా మా మామ అయితే పార్సల్ తెచ్చి ఇచ్చినాడని. ఆ పార్సల్ అయితే ఇదే అనమాట. అన్ని విప్ అయితే చూస్తాను అనమాట, అన్న ఏమేమి పంపించినాడా అని అయితే. కోన్లు, మామిడికాయలు, రసం పొడి అండ్ స్వీట్లు అయితే అన్న పంపిలేదు, ఆ మామ అయితే తెచ్చుకో అన్నాడు. మాకైతే ఫోటో పెట్టినాడు, మాకుగానైతే తీసుకురమ్మంటే పాపం తిన్నాడో లేదో అయితే తెలియదు. ఇంకా అక్కడైతే ఓపెన్ చేసి చూసుంటే తింటాం అందరం అక్కడే కూర్చొని. ఇంటికి వచ్చి చూసిన తర్వాత అయితే కాల్ చేసినాను, ఎందుకు అన్ని తెచ్చిచ్చేసినావు మామ అని అయితే. మేము బయట పోతా అంటాంలే, మాకు దొరుకుతాయి, నువ్వు బయట పోవు కదా, అందుకే తిను అని తెచ్చిచ్చినాలే అని అయితే చెప్పినాడు. సారీ మీరైతే ఏమనుకోకండి, ఈ వీడియో పెట్టడం లేట్ అయితే అయింది, ఎందుకంటే ఫేవర్ వచ్చిందని చెప్పినాను కదా. మీరైతే వీడియోకి నచ్చింటే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.